హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి మన ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఈరోజు అనగా 3rd 9th 2025 అన్నమాట నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో మీరు చూడడం వల్ల ఏంటంటే మీకు అసలు ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఎంత ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ఎవరు అప్లై చేయాలి, ఇన్కమ్ ఎంత ఉండాలి అప్లై చేయాలంటే, అలాగే స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి, అంటే వాళ్ళకి ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ రావాలి, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎకనామికల్గా ఎంత ఉండాలి అమౌంట్, ఇలాంటి విషయాలన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే దీంట్లో అసలు సిలబస్ ఏముంటుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీకు క్లారిఫై అవుతాయి. ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా దీంట్లో చూద్దాం కొన్ని పాయింట్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మనకి ఈరోజు వచ్చింది. దాని తర్వాత చూడండి, రిటన్ ఎగ్జామినేషన్ 7th 12th మంత్ అంటే December 7th ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ 7th 12th మంత్ అంటే డిసెంబర్న ఉంటుంది. అండ్ ద స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ 8th క్లాస్, ఎవరైతే 8th క్లాస్ ఈ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి ఇందులో అంటున్నారు. ఇది ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ 26 districts ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 26 districtsలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 4087 స్కాలర్షిప్స్ మనకి అలాట్ అయ్యాయంట కంప్లీట్గా. ఇది సెంట్రల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 4087 స్కాలర్షిప్స్ మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షుడ్ నాట్ బి ల్యాప్స్డ్, ఒక్క స్కాలర్షిప్ కూడా వెనక్కి పోకుండా మన అందరు పిల్లలకి రావాలి అని గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఇందులో చూసుకుంటే సెలక్షన్ క్యాండిడేట్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ scholarship will be made through conduct of written exam of those who have passed 7th class for the academic 2024 promoted to 8th for the academic 2025. ఎవరైతే లాస్ట్ ఇయర్ 7th క్లాస్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ప్రమోట్ అయ్యారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళకు ఉండదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి వాళ్ళు దీనికి ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ చూడండి. టు అవార్డ్ స్కాలర్షిప్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్, అంటే ఎలాంటి స్కూల్స్లో చదివిన వాళ్ళకి పెట్టుకోవచ్చు అంటే గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఎంపీయూపీ అండ్ ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడానికి అవ్వదు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకి పెట్టుకోవడానికి అవ్వదు అనమాట. అయితే వీళ్ళకి పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి, 3,50,000 ఉండాలి. అంతకంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ది 3,50,000 కంటే తక్కువ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే టు అరెస్ట్ డ్రాప్ అవుట్స్, అంటే ఇది జనరల్గా ఎందుకు ఇస్తున్నారు అంటే డ్రాప్ అవుట్స్ అనేవి లేకుండా ఎప్పుడు కూడా కంటిన్యూగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇది ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. అలాగే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తారు, ఒక్కసారి 8th క్లాస్లో ఎగ్జామ్ రాసి వాళ్ళు క్వాలిఫై అయితే
క్లాస్ 12th వరకు అంటే 12వ తరగతి చదువుకునేంత వరకు అంటే 9th క్లాస్ 10th క్లాస్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు సెలెక్ట్ అయితే. సో ఇది ఎందుకు, ఎంకరేజ్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎకనామికల్లీ పూర్. ఎవరైతే ఎకనామికల్గా అంటే డబ్బుల పరంగా కొంచెం పేదవాళ్ళు అయితే ఉంటారో వాళ్ళల్లో మెరిటోరియస్ బాగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని రన్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్ 4087 అయితే అలాట్ చేస్తున్నారనమాట. సో దీన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి స్కాలర్షిప్ అనేది ఎలా ఉంటుంది. స్కాలర్షిప్ విల్ బీ అవార్డెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అండ్ ఇప్పుడు ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వస్తుంది. స్కాలర్షిప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 9th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. 8thలో పాస్ అవుతారు కదా, 9th స్టార్ట్ అవుతుంది, అప్ టు 12th క్లాస్ వరకు కూడా వస్తుందన్నమాట. అలాగే పర్ ఇయర్ 12,000 రూపీస్ వస్తుంది. పర్ ఇయర్ 12,000 రూపీస్ ఒక ఇయర్కి. అంటే 9thలో 12,000, 10thలో 12,000, 11thలో 12,000, అలాగే సెకండ్ ఇయర్లో 12,000. ఇది మంచి అమౌంట్ అనమాట. బాగా చదువుకునే విద్యార్థులకి మంచి ఆపర్చునిటీ ఇది. దీన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. అలాగే ఈ ఎగ్జామ్కి మనకి రిజర్వేషన్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ రిజర్వేషన్ నార్మ్స్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి. ఓకే, కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. తర్వాత మరి ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే ఓసీబీసీ క్యాండిడేట్స్ 55% మార్క్స్ లాస్ట్ ఇయర్ రావాలన్నమాట. అంటే ఎలిజిబిలిటీ గాట్ మినిమం 55% మార్క్స్ ఓసీబీసీ క్యాండిడేట్స్ అండ్ 50% ఎస్సీ ఎస్టీ ఇన్ 7th స్టాండర్డ్. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ 7th క్లాస్ చదువుకున్న దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి 7th క్లాస్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి 7th క్లాస్. ఇది కంపల్సరీ, ఇది ఒక మెయిన్ క్రైటీరియా అనమాట. తర్వాత స్టడీయింగ్ ఎక్కడ చదివి ఉండాలి, జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఎంపీయూపీ స్కూల్స్ కానీ, ఏపీ మోడల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ వీటిల్లో చదివి ఉండాలి. అంతేగాని హాస్టల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి స్కాలర్షిప్ ఉండదు. తర్వాత మరి యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ది 3,50,000 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే దీనికి ఖచ్చితంగా ఎవరైతే 3,50,000 మనం అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలన్నమాట ఈ ఎగ్జామ్కి మనం అప్లై చేయాలంటే. తర్వాత ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది మ్యాట్ అని, రెండోది స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది SAT SAT 2 ఉంటాయి. ఈ 2 కూడా మ్యాట్కి 90 మార్క్స్, అలాగే ఈ SATకి 90 మార్క్స్ ఉంటాయి. ఇందులో సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయన్నమాట. దీంట్లో SATలో మెంటల్ ఎబిలిటీలోని మొత్తం రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కూడా మ్యాట్లో ఉంటాయన్నమాట. అలాగే జనరల్గా సిలబస్ మనకి సైన్స్, సోషల్, మ్యాథ్స్ కూడా 7th 8th క్లాస్ నుంచి అడుగుతారు. 7th 8th క్లాస్ బాగా మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అయితే ఇందులో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు. రైట్, ఇలా మనం రాసుకోవచ్చు. అలాగే మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, మెరిట్ లిస్ట్లో పాస్ అవ్వాలి కదా, మరి పాస్ అవ్వాలి అంటే 40 మార్క్స్ మ్యాట్ అండ్ SAT 2 కలిపి మనకి 40 మార్క్స్ 40% అంటే 100కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు జనరల్గా 100కి కాదు 180 మార్క్స్ కదా, 180 మార్క్స్ కాబట్టి దాంట్లో 40% వస్తే సరిపోద్ది. అలాగే SC ST క్యాండిడేట్స్కి అయితే 32% మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి
ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ కంటిన్యూయింగ్ ఆఫ్ స్కాలర్షిప్ అట్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్టేజ్. ఇది చూడండి, అంటే నో స్కాలర్షిప్ అట్ దిస్ స్టేజ్ ఈజ్ పేయబుల్ ఫర్ స్టడీయింగ్ డిప్లొమా సర్టిఫికేట్ లెవెల్ కోర్స్ జాయిన్డ్ ఇన్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్. ఒకవేళ ఇందులో 10th వరకు మనం చదువుతాం, వచ్చిన తర్వాత స్కాలర్షిప్ వచ్చిన తర్వాత 10th వరకు చదువుతాం గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్తే వాళ్ళు ఇవ్వరట, అది ఆ స్కాలర్షిప్ మనకి ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. అండ్ ద అవార్డీ మస్ట్ అబ్టైన్ 60% మార్క్స్ ఇన్ 10th క్లాస్. తర్వాత మళ్ళీ 9th ఇచ్చిన తర్వాత 10thలో తర్వాత ఇంటర్మీడియట్లో ఇవ్వాలి అంటే 10thలో 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే వాళ్ళు నెక్స్ట్ 11th క్లాస్ 12th క్లాస్ ఇస్తారు స్కాలర్షిప్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5% రిలాక్సేషన్ ఉంది, అంటే 55% వస్తే 10thలో మళ్ళీ ఇంటర్లో కూడా వాళ్ళకి ఇస్తారనమాట. ఇది ఒక కండిషన్ ఒకటి మనకి ఇచ్చారు. సరే, ఎగ్జామినేషన్ ఫీజుకి వద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి జనరల్ ఓసీ బీసీ క్యాండిడేట్స్ జనరల్గా 100 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అందులో ఎస్బీఐ కలెక్ట్ ఓన్లీ ఈ పర్టికులర్ గేట్వే నుంచి మాత్రమే మనం ఈ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. ద పేమెంట్ లింక్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ది అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్లో ఇస్తారు ఆ లింక్, అందులోనే మనం అప్లై చేయాలి, ఇంకెక్కడ కూడా మనం ఇవ్వకూడదంట. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత హెడ్ మాస్టర్ గారికి మనం అవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేయడం, నామినల్ రోల్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి నార్మల్గా ఇది కూడా మీరు పాజ్ చేసి ఒకసారి చదువుకోండి. ఇదంతా కూడా ఎలా హెడ్ మాస్టర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా నామినల్ రోల్స్ తీసుకోవాలి, డిఈఓ గారికి ఎలా సబ్మిట్ చేయాలి, ఆ విషయాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి చూడండి, ఖచ్చితంగా 7th క్లాస్ మార్క్ షీట్ అనేది మనం అక్కడ స్కూల్లో వాళ్ళు ఇస్తారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు మనం రెడీ చేసుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని ఉండాలి. అంటే అప్లై చేసేటప్పుడు అవసరం లేదు, కానీ అప్లై చేసిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్లో ఆ పర్టికులర్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా స్కూల్స్లో, మీకు సంబంధించిన స్కూల్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో కంప్లీట్గా ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఇక్కడ వరకు కూడా ఈ పర్టికులర్ విషయాలన్నీ మనకు చెప్పడం జరిగింది. చూడండి, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది రిసిప్ట్ నామినల్ రోల్స్ రిసీవింగ్ క్లర్క్ షుడ్ వెరిఫై. అంటే ఈ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఇచ్చారా లేదా అనేది కూడా ఇవన్నీ మనం చూసుకోవాలని చెప్తున్నారు, వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. దీంట్లో చూడండి, ఇంకొకటి మనకు తెలుగులో ఇంకొక పీడిఎఫ్ కూడా మనకు దొరికింది. అది కూడా ఇందులో క్లియర్ కట్గా ఇచ్చారు మొత్తం అన్నీ. ఈ 7వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది అన్నారు. ఇక్కడ 7వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఈ అప్లికేషన్ని ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేయాలి, bsc.ap.gov.in నుంచి. ఇది 4th 9th మంత్, 4th 9th రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ తీసుకోవడం అన్నీ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే చివరి తేదీ 30th, అంటే ఈ నెల ఆఖరి 30వ తేదీ వరకు కూడా ఇవన్నీ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంది. అప్లై చేసే టైంలో విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు అన్నీ కూడా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఇక్కడ ఎలాంటి స్కూల్స్ వాళ్ళు, ఏ స్కూల్లో చదువుతున్న వాళ్ళు అప్లై చేయాలి అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చారు. అలాగే 8వ తరగతి చదువుతూ ఉండాలి. తర్వాత ఆ పేరెంట్ ఆదాయం 3,50,000 ఉండాలి. ఇది కూడా మళ్ళీ క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. తర్వాత
పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి. ఇక్కడ చూడండి, పరీక్ష రాయుటకు అర్హులు దరఖాస్తు చేసి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ రాసే టైంకి మాత్రం అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులో మనకు ఉండాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఓసీ వాళ్ళు అవసరం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అది చూసుకోవాలి. అలాగే అమౌంట్ ఫీజు ఎంత కట్టాలి, ఓసీ బీసీ వాళ్ళు 100, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 50 రూపీస్. ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే చేయాలి, ఇంకా వేరే ఎక్కడ కూడా మనం చేయకూడదు. అయితే దీన్ని ఈ వెబ్సైట్లో మనం అప్లై చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది ఒకసారి క్లియర్గా 1-2 సార్లు చూసుకొని మీరు అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి నేను నాకు తెలిసిన సమాధానాలు మీకు చెప్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు కావాలి అంటే కనుక మన ఛానల్ని మ్యాథ్ విత్ గణేష్ కాకరమంది. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి మ్యాథ్స్ వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి. 10th క్లాస్కి 9th క్లాస్కి ఉపయోగపడే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ప్రతి ఒక్కరూ కూడా వాడుకొని వాటిని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ పేరు మ్యాథ్ మేడ్ మ్యాజిక్ అని మార్చడం జరిగింది, అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.